ఓం శాంతి. బీకే సూరజ్ భాయిజీ క్లాస్లో ఈరోజు పురుషార్థము వ్యక్తము నుండి అవ్యక్తం వైపుకు. బాబా మనకు సుఖభరితమైన జీవితాన్ని ఇచ్చారు. మనం పరమాత్మని ప్రేమను పొంది సంతృప్తిగా అయిపోయాం. ఈశ్వరీయ సుఖంతో సంతృప్తిగా అయిపోయాం. జన్మ జన్మాంతరాలు మనము భౌతిక సుఖమునే పొందాం. కానీ ఇప్పుడు ఈశ్వరీయ సుఖమును పొందిన మనకు భౌతిక సుఖం వైపు ఆకర్షణ సమాప్తమవుతూ ఉంది. కావున రండి, మనమంతా ఈశ్వరీయ సుఖంతో మన జోలెను నింపుకుందాం. భగవంతుడు సుఖమును పంచుతున్నారు, భాగ్యాన్ని పంచుతున్నారు. మనం ఈ సుఖంతో ఎంత నిండుగా అవ్వాలంటే దీని ద్వారా మనం దృష్టిని ఇచ్చి ఇతరులను కూడా సుఖంగా చేయగలగాలి, వారి దుఃఖాలను దూరం చేయగలగాలి. దీని కొరకు మన చిత్తము ఆందోళన చెందకూడదు, మనసు పైన ఏ భారము ఉండకూడదు. విశేషంగా ఈ విషయం పైన మేము పదే పదే అటెన్షన్ ఇప్పిస్తున్నాము అంటున్నారు సూరజ్ భాయిజీ. కొందరి గతము చాలా చేదుగా ఉంది. చాలామంది మోసపోయారు, తమవారే మోసగించారు, తమవారే అవమానించారు. మిస్బిహేవియర్ అనగా తప్పుగా ప్రవర్తించారు, తమవారే బాధ పెట్టారు. ప్రేమకు బదులుగా ద్వేషం లభించింది. మీరు మంచి చేశారు కానీ చెడు లభించింది. కొందరి ప్రియజనుల అకాల మృత్యువును కూడా చూడవలసి వచ్చింది. కొందరిని తమవారే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గతించిన విషయాల కారణంగా కొంతమంది ఆత్మలు ఈశ్వరీయ సుఖము నుండి వంచితులైపోతున్నారు. అలా ఉండకూడదు. ఇప్పుడు మీ వివేకాన్ని జాగ్రత్తం చేయండి, తెలివిగా ప్రవర్తించండి. జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మరలా జరగదు. ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుని మీ చిత్తాన్ని శాంతంగా చేసుకోండి. ఏదైతే జరిగిందో దానికి మన కర్మలే బాధ్యులు. నేనెందుకు ఇంత పాపం చేశాను అని ఆందోళన చెందవద్దు. ఆ సమయమే అలాంటిది. కొందరు చెడు సాంగత్యంలోకి వచ్చి పాపం చేశారు. కొందరు తంత్ర మంత్రాల ద్వారా చాలా పాపం చేశారు. ఇతరులను చాలా ఇబ్బంది పెట్టారు. ఇతరులను మోసం చేశారు. తమ దుర్వ్యవహారంతో కష్టపెట్టారు. ఇతరుల సుఖాన్ని లాక్కున్నారు. వారి మానసిక ఒత్తిడిని పెంచారు. ఇతరులను డిస్టర్బ్ అనగా స్థితిని పాడు చేశారు. కొందరు చాలా హింసించారు. కొందరు మాంసం మరియు మద్యమును చాలా తీసుకుంటూ వచ్చారు. ఇదంతా చేశారు. కానీ ఇప్పుడు ఆ సమయం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం ఈశ్వరీయ మార్గంలో నడిచి గతాన్ని మర్చిపోయి స్వయంలో పూర్తిగా ఈశ్వరీయ సుఖమును నింపుకోవాలి. మనసులో ఎటువంటి గతం యొక్క భారం ఉంచుకోకూడదు. వర్తమానంలో కూడా ఎటువంటి భారం ఉంచుకోకూడదు. ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. ఈ సమయంలో మన ఖుదా దోస్తు అనగా స్నేహితుని రూపంలో ఉన్న భగవంతుడు సర్వశక్తివంతుడు మనకు నిరంతరం సహాయం చేయడానికి తయారుగా ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు. మనం పదే పదే గుర్తు చేసుకోవాలి, స్వయం భగవంతుడు మా తోడుగా ఉన్నారు అని. సర్వశక్తివంతుడు నా శిరస్సు పైన ఛత్రఛాయ రూపంలో ఉన్నారు. అందువలన అన్ని భారాలు సమాప్తమైపోతాయి. కానీ మనం ఎంతగా చిక్కుకుపోతూ ఉంటామంటే బాబా తోడునే మర్చిపోతూ ఉంటాం. అలాగే బాబా యొక్క సహాయం నుండి కూడా వంచితులైపోతూ ఉంటాం. ఈ విషయం పైన ధ్యాస వహించండి. స్వయం భగవంతుడు మనకు సహాయకులుగా ఉన్నారు. ఎవరైతే భగవంతుని సహాయం యొక్క లాభమును పొందుతారో వారే అందరికంటే బుద్ధిమంతులు. ఎలా అంటే లౌకిక తల్లిదండ్రులు పిల్లలకు నిరంతరం సహాయం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలకు ఈ విషయం తక్కువగా గుర్తుంటుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం సర్వస్వము బలిహారం చేస్తారు. కానీ పిల్లలు ఈ విషయాన్ని రియలైజ్ అనగా అనుభవం చెయ్యరు. సదా తల్లిదండ్రులపైన ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మీరు మా కోసం ఏం చెయ్యలేదు అంటూ ఉంటారు. మన తల్లి తండ్రి అయితే మనకు నిరంతరం సహాయం చేస్తారు. మన సమస్యలకు సమాధానాన్ని ఇస్తారు.
సమయానికి సమస్య పరిష్కారం కొరకు టచింగ్ ఇస్తారు. సమయానికి సమస్యను సమాధానపరిచే బలమును కూడా ఇస్తారు. వారే స్వయం మన వద్దకు విచ్చేస్తారు. వారి యొక్క చాలా సహాయం లభిస్తుంది. వారి వరదానాన్ని పొందండి. జీవితంలో ఆందోళన చెందవద్దు. స్వమానంలో జీవించాలి. భారమునంతా బాబాకిచ్చేయండి. బాప్దాదా వేల భుజాల సహితంగా మన శిరస్సు పైన ఛత్రఛాయిగా ఉన్నారు అని అనుభవం చేయండి. ఈ రోజంతా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, భగవంతుడు నా తోడుగా ఉన్నారు అని అభ్యాసం చేయండి. వారితో మాట్లాడండి. ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఖుదా దోస్తును తోడుగా ఉంచుకోండి. వారు మన శిరస్సు పైన ఛత్రఛాయ రూపంలో ఉన్నారని అనుభవం చేయండి. ధన్యవాదాలు. ఓం శాంతి.